పద్మాసన స్థితిదేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదము నమస్కరించుకుంటూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అనుకూలత ప్రతికూలత సమానంగా ఉన్నాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని ఒడిదుడుకు వచ్చినప్పటికి కూడా అన్ని సమతుల్యంగానే జరిగిపోతూ ఉంటాయి. బంధువుల్లో కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. అందరు రాకపోకలు బాగుంటాయి. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. చదువులు ధ్యాస పెడతారు. మంచి అభివృద్ధి కానవస్తుంది. అప్పుడప్పుడు కొంచెం బంధువర్గంలో మాట అనవసరంగా మాట్లాడటం వల్ల చికాకు రావడం ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఎంత రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు తగ్గగా అధికంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక నక్షత్రం వాళ్ళు మేషరాశి వాళ్ళు అవుతారు. ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాలకు కూడా ఏలినాడ్సిన ప్రభావం ఉంది. ఏలినాడ్సిన ప్రభావం వల్ల కొంచెం చికాకు అనిపిస్తూ ఉంటుంది. చికాకైనా భయపడకండి. నెలకోసారి శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. ప్రతి కూడా ఏదైనా సరే దోషంలో ఉన్నప్పుడు దాన్ని మనం పరిహారం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. అంతేగాని దోషాన్ని పెట్టుకొని దాన్ని అనవసరంగా బాధపడుతూ తెలుసుకోకుండా బాధపడుతూ ఇబ్బంది పడకండి. అందరూ కూడా ఏదైనా సరే దోషం ఉన్నప్పుడు తెలుసుకొని దాన్ని రెమెడీ చేసినట్టయితే మేషరాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి కూడా చేదాకా జారిపోతున్న సమస్య కూడా అధికంగా ఉంటుంది. భయపడకండి. అన్ని విషయాలు కూడా బాగుంటుంది. దైవానుగ్రహం వల్ల ప్రతి పని కూడా సానుకూలంగా సమర్థించుకుంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం ప్రజెంట్ అన్నీ బాగున్నాయి. వ్యవహారాలు కూడా బాగున్నాయి. ఆ గ్రహ మేత్రి బాగుంది. గ్రహానుకూలత కూడా చాలా మిశ్రమ ఫలితంగా ఉంది. ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఆర్థికంగా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. రాబడి ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలు కూడా మంచి విసులుబాటుగానే ఉంది. ఇంట్లో కూడా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. గృహంలో సందడి కాన వస్తుంది. విద్యార్థులు మాత్రం చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి మంచి మాస్టర్స్ చేయడానికి అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు అవ్వట్లేదని బాధ అధికంగా ఉంటుంది. అయినా భయపడకండి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంచెం కొన్ని గ్రహాలు మిశ్రమ ఫలితంగా లేవు కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వృషభ రాశిలో వాళ్ళకి కృత్తిక రోహిణి మృగ నక్షత్రం వాళ్ళు వృషభరాశి వాళ్ళు అవుతారు. ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా గ్రహబలం బాగానే ఉంది. గ్రహానుకూలతను బట్టే మన యొక్క నడవడిక నడుస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉండండి. ఏదైనా సరే మనం చేయాలి అనే ధ్యాస పెట్టండి. అనుకోకుండా అయిపోతుంది. దేనికైనా మనోధైర్యంతో ముందు నడిచినట్టయితే ఈ రాశి వాళ్ళకు ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా లలితా సహస్రనామ పారాయణం నిత్యం చేయండి. చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. ముందు పురోగతి కానవస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. అనుకున్న పనులు కూడా అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి. వ్యవహారాలు కూడా అనుకోకుండా చేస్తారు. ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా మంచి శ్రీకారం చుట్టండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపారాలు కూడా కన్జ్యూమర్స్ కానీ వస్త్ర వ్యాపారాలు కానీ చిరుధాన్యాలు కానీ వ్యాపారం చేసినట్టయితే బాగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి అన్నీ బాగుంటాయి. కానీ ఇంట్లో కుటుంబంలో కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. అవి ఈ రాశి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా భయపడకండి. ఈ మిథున రాశి వాళ్ళకి అన్నీ కూడా సానుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులు కూడా చదువుల మీద శ్రద్ధ పెట్టి చదువుకున్నాము అయినా ధ్యాస పెట్టినప్పటికి కూడా ఒక రకమైన అధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి చదువుతున్నాము, మనకేమీ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. బాధపడే అవసరం లేదు. టైం చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా చేదాకా జారిపోతుందని కూడా అనుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది అవసరం లేదు. ఈ రాశి వాళ్ళకి ఏ దోషాలంటూ ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదైనా సరే మనం సమయం బాగున్నప్పుడే సకాలంలో అన్ని పనులు నెరవేర్చుకోవాలి. టైం బాగాలేనప్పుడు మనం ఏమీ చేయకుండా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది తెలుసుకోవటమే ఈ జ్యోతిష్యం అనమాట. ఈ జ్యోతిష్యంలో ప్రతి కూడా వారం ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా
చేస్తూనే ఉంటారు, కష్టపడతారు, మొండితనంగా చేస్తారు. ఆ మొండితనంతో చేసిన పని కూడా మంచిగానే సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అయితే ఎక్కువ దైవ కార్యక్రమంలో పాల్గొంటారు, దైవానుగ్రహంతో ముందుకెళ్తూ ఉంటారు. మృగశిర, ఆరుద్ర, పునరుసు నక్షత్రాలు మిథున రాశి వాళ్ళు అవుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యంలో, మృగశిర వాళ్ళకి ఆరోగ్యంలో చిక్కాకుంటుంది, కళ్ళతో సుఖం ఉండదు, ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వ్యాపారాలు కలిసి రావు, వ్యాపారాలు చేద్దామని శ్రీకారం చుడుతూనే ఉంటారు, అవి కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటాయి. అట్లాగే ఈ పునరుసు వాళ్ళకు కూడా అన్నీ కూడా బాగానే ఉంటాయి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, క్రియేటివ్ మైండ్ ఉంటుంది, అన్ని విధాలు కూడా హ్యాపీగానే ఉంటుంది. టైం చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కాస్త ఆహార అలవాట్లు మార్చుకుంటూ ఉండాలి. కొంచెం శరీరం ఊబకాయం పెరుగుతుంటుంది, అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యంలో చికాకునేది జనరల్గా వస్తూ ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. స్వామివారికి సంకటహార చతుర్దశి నాడు ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టండి. జిల్లేడు పూలు తీసుకొచ్చి స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేయండి. చేసినట్టయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కర్కాటక రాశి. పునరుసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా మాట తీరు బాగుంటుంది, ప్రతి కూడా హ్యాపీగా ఉంటారు, సమస్య అంటూ ఏముండదు. కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకులు వస్తూనే ఉంటాయి. డబ్బు వృధా ఖర్చు చేసుకుంటారు. ఏదైనా సరే ఫ్రెండ్స్తో, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎవరితో కూడా తొందర మాట మాట్లాడకండి. మాట్లాడంటే ఇబ్బంది ఎదురుకంగా ఉంటాయి, అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇప్పుడు గురుబలం బాగుంది, గురువు కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం సమస్యలు కూడా తీరుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా అనుకోకుండా వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మంచి మంచి జాబ్సే వస్తాయి, మంచి ప్రమోషన్స్లో కూడా బాగుంటారు. వివాహం కాని వాళ్ళు ప్రయత్నం చేయండి, గురుబలం ఉంది కాబట్టి వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. కొంచెం అప్పుడప్పుడు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వసనం పారాయణ చేయండి, లేకపోతే వినండి, కనీసం విన్నట్లయితే మీ సమస్యలని తీరి హ్యాపీగా ఉంటారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది, దాంతో చికాకు అధికంగా ఉంది. ఈ శని ప్రభావం వల్ల ఏ పని అవటం లేదు, ఏదైనా సరే ఖర్చులు కూడా మితిమీరిపోతున్నాయి, ధనం కూడా నష్టపోతున్నారు. బంధువుల్లో కూడా కొంచెం మాట భేదాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా సఖ్యత లేకుండా పోతుంది. అన్ని విధాలు కూడా ఈ రాశి వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయి. అప్పుడప్పుడు ఎలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా నమస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి వాళ్ళకి మఖా, పుబ్బ, ఉత్త నక్షత్రం వాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతారు. ఈ సింహరాశి వాళ్ళకి ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కనీసం నెలకోసారి శనికి తైలాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు శనికి ఆయన పాదాల ముందు కాస్త నువ్వులు, అంత బెల్లం స్వామి పాదాల ముందు పెట్టి 9 ప్రశ్నలు చేసి వచ్చి బయట కాళ్ళు కట్టుకొని ఈశ్వరుని చూడండి, మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఏదైనా సరే దోషంలో ఉన్నప్పుడు దాని పరిహారం కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం సమస్య ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మన హెల్త్ బాగలేదని అలాగే కూర్చోలేం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, మెడిసిన్ వాడుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే. దోషంలో ఉన్నప్పుడు దోషాన్ని కంపల్సరీగా పరిహారం చేసుకోవాలి. చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఒక పరిహారం చేసాము పని అవ్వాలి అనుకోవద్దు. ఎందుకంటే మనకి దోషం అనేది వేలాంటి 7 years ఉంటుంది, ఇది 2.5 years ఉంది. ఈ 2.5 years ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆ అంతర్దశలు వస్తుంటాయి, దానిలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కొంచెం మనోధైర్యం ఉంటుంది అనమాట, ధైర్యంగా ముందుకెళ్ళచ్చు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే దైవానుగ్రహంతో, దైవబలంతోనే ముందుకెళ్తాం. అందుకని ప్రతి కూడా హ్యాపీగా ఉంటుంది. చక్కగా చేసుకోండి. ఆదిత్యుని పారాయణ చేయండి, చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. పొద్దున్నే లేవగానే సూర్యభగవానికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు, ఆయన కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. చేస్తే అన్ని విషయాలు కూడా బాగుంటుంది, ప్రతి రంగంలో కూడా మంచి పురోభివృద్ధి కానవస్తుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది, ఏ పనైనా సరే అనుకోకుండా అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ వీళ్ళు మానసిక ఒత్తిడి ఎక్కువ పడుతుంటారు, అనుకున్న పనులు కాలేదని టెన్షన్ పడుతుంటారు, వివాహాలు కావట్లేదంటే పిల్లలకని సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. దానికైనా సరే సమయం రావాలి కదా, వివాహానికి కూడా ఒక టైం అని ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అనుకోకుండా వివాహాలు కూడా అయిపోతాయి. మనం ఏ ప్రయత్నం చేసినా, మానవ ప్రయత్నం చేసినప్పటికీ దైవానుగ్రహంతో ప్రతి పని కూడా
సంకల్పంగా సిద్ధితో చేయగలుగుతాం. అట్లాగే విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది. ఏదైనా ఉద్యోగ రంగంలో కూడా ప్రయత్నాలు చేస్తే కొత్త కొత్త ఉద్యోగాల ఆస్కారం ఉంది. కానీ మనం అనుకున్న దానికంటే హై స్థాయికి వెళ్ళలేకపోతున్నామని బాధ కూడా అధికంగా ఉంటుంది. కానీ భయపడకండి, ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి ఏ పనైనా సరే సక్రమంగా నెరవేరుతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎప్పుడైనా సరే మనం ఆలోచన అనేది మనసులో వచ్చినప్పుడు దాన్ని మనం ప్రతిదీ కూడా ఆలోచన క్రియారూపంలో పెట్టాలి. పెట్టినప్పుడు అనుకున్నట్టు అయిపోతాయి. ఈ పని చెయ్యాలి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే అవ్వదు. అది కన్యారాశి వాళ్ళకి అనుకున్నది అయిపోతూ ఉండాలని తొందరపడుతూ ఉంటారు. కానీ ప్రతి కూడా డెప్త్గా ఆలోచిస్తూ ఉంటారు. అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని సర్దుకున్నట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతుంటారు. విద్యార్థులు కూడా చదువుల్లో విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. పనిభారం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. టైం చాలా బాగుంది కాబట్టి ఏ విషయంలో భయపడకండి. అన్ని విధాలు కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, వాళ్ళకి ఇచ్చేంత వరకు నిద్రపట్టదు. అడగటమే తరువై దాన ధర్మాల్లో ముందుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా మంచి అనుగ్రహంతో, దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఇందులో ఉత్తర, హస్త, చిత్త నక్షత్రం వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళకి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు మంకెని పూలతో పూజ చేసుకోండి. చేసినట్లయితే మంకెని పూలు అంటే ఎర్రటి పూలు, మంకెని పూలు దొరకకపోతే మందార పూలు కానీ గులాబీ పూలు కానీ తీసుకొచ్చి అమ్మవారిని పూజ చేసుకోండి. చేసినట్లయితే లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి. చేస్తే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హెల్త్ బాగా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యం ఎందుకంటే ప్రతిదీ కూడా మానసిక ఆందోళన, భార్యాభర్తలు ప్రతి విషయంలో చికాకు పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ఎంత పెట్టుబడి పెట్టినా కూడా లాభం రావట్లేదనే సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకి కూడా ఒక రకంగా మిశ్రమ ఫలితంగా అని చెప్పాలి. పండ్లు కూరగాయల వ్యాపారస్తులకి ప్రస్తుతం అంత వ్యాపారాలు బాగా అభివృద్ధిలో లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా రేట్స్ పెరిగే కొద్దీ వ్యాపారాలు డల్ అయిపోతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ కళారంగాల వాళ్ళకి, సంగీత ప్రియులకి, ఎవరికైనా సరే ఏదైనా సరే చేయాలి అతో కుతూహలం ఉంటుంది. కానీ కుతూహలం ఉన్నప్పటికి కూడా దానికి తగ్గ ఆర్థిక స్తోమత కూడా ఉండాలి కదా. ఉన్నట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలి, ఏదైనా ఇల్లు కొనాలి, భూములు కొనాలని ఆలోచన ఉంటే శ్రీకారం చుట్టండి, అనుకోకుండా అయిపోతాయి. గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ సపోర్ట్ చేయట్లా, దాంతో చికాకు అధికంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ ముగ్గురికి కూడా, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఏ దోషాలు లేవు. మీరు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి చక్కగా ఆకుపూజ చేయించుకుంటూ ఉండండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. అన్నిట్లో కూడా ముందే ఉంటారు. ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. ప్రతిదీ కూడా లాభదాయకంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా సరే వ్యాపారాల్లో కూడా కొంచెం ఐరన్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. వస్త్రాల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కన్జ్యూమర్స్ కొంచెం అవి కూడా బాగా వస్తుంది. పాడి పరిశ్రమ బాగా కలిసి వస్తుంది. ఇట్లాంటి వ్యాపారాలను పెట్టండి, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ దోషాల్లో ఏదైనా సరే చేస్తే కొంచెం వెనక ముందు అవుతుంటుంది. భయపడకండి, జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయానికి కూడా కంగారు పడుతుంటారు. కంగారు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కంగారు తగ్గించుకోండి. నిదానంగా ఏదైనా సరే చెయ్యాలి అనే మనసులోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని, పెద్దల సలహా తీసుకొని, సంప్రదింపులు తీసుకొని వ్యవహారం చేయండి. చేసినట్లయితే మీ సమస్యలన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. విద్యార్థులు కూడా చదువులకి ఏకాగ్రత వహిస్తారు. విదేశాలు వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు.
అప్రయత్నంగా వెళ్ళటానికి కూడా వాళ్ళకి సోర్సెస్ ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యంలో చికాకులు సహజంగా వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకండి. శనికి తిలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. చేయించినా కూడా దాంతోపాటు ఈశ్వరాభిషేకం కూడా చేయించుకోండి. చేయించినట్లయితే ఈ సమస్యలని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. ఈ ముగ్గురికి కూడా అష్టమ శని ప్రభావం ఉంది, దాంతో చికాకు కనపడుతుంది. కాబట్టి దానికి తగ్గ పరిహారం చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది. ఏ దోషాలు అంటూ ఏమీ లేవు. ఏదైనా సరే పని చేయాలనుకుంటే చెయ్యండి. మొండిగా ప్రతి పని కూడా సాధిస్తారు. వివాహాలు కూడా చాలామందికి అవడం లేదని బాధపడతాను. కానీ ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నం చేయండి. అనుకోకుండా వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రతిదీ కూడా పెద్దల హెల్త్ విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. పెద్దల అనారోగ్యం గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళకి తగ్గట్టుగానే కొంచెం సలహాలు, సంప్రదింపులు చేస్తూ వాళ్ళని కూడా మంచిగా చూసినట్టయితే దైవానుగ్రహం ఎప్పుడు మీ అంటే ఉంటుంది. దైవ నిర్ణయంతో ప్రతి పని కూడా సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి గురువు అధిపతి కదా, అందుకని హ్యాపీగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ప్రతి విషయానికి ఎందుకో ఒక రకమైన మానసిక ఆందోళన పడుతూ ఉంటారు. మానసిక ఆందోళన ఎందుకు పడుతున్నారు అంటే, ఏమిటి మనకు పెళ్ళి అవ్వట్లేదు ఏంటి, ఉద్యోగాల ప్రమోషన్స్ రావట్లేదు ఏంటి, ఏమిటి సమస్య అని ఆలోచిస్తూ ఉంటారు. వివాహాలు కూడా చేదాకా వచ్చి జారిపోతూ ఉంటాయి. ఇది కూడా ఒక సమస్య కదా ప్రతి మనిషికి. అందుకని జాతకం చూపించుకొని ఏదైనా దోషం ఉంది ఈ నక్షత్రానికి, ఇది చేయించుకోండి అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశిలో మూల, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు అవుతారు. ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు, హ్యాపీగా ఉంటుంది. సమస్యలను ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి ప్రతి నెల మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించండి. స్వామివారికి వట్టి వేళ్లతో కానీ, ఆవు పాలతో కానీ పంచామృత అభిషేకంగా చేయించినట్లయితే, రుద్రాభిషేకం చేయించినట్లయితే తొందరగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యాభివృద్ధి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అన్ని విధాలు కూడా బాగుండు. ఈశ్వరుడు అష్టైశ్వర్యాలు ఇచ్చే ఆయన మహానుభావుడు. అందుకని ఆయనకి ఏదైనా సరే చేసినట్లయితే ఏ గ్రహపీడలన్నా తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి స్థిరాస్తి ధనం అందుతుంది. ధనం కూడా రాబడి బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, సభల్లో సమావేశాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. రాజకీయ నాయకులు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాగ్దానాలు చేసి చేయలేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి కూడా మనం ఏదైనా సరే ఇది చేస్తాము అని మనసుకి చేసుకుని నిర్ణయం చేసుకొని చేయలేకపోతే 10 మందిలో ఒక రకమైన అగౌరవం వస్తుంది. అందుకని జాగ్రత్తగా వహించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఏదైనా సరే కళాకారులకు కానీ, కళారంగం వాళ్ళకి కానీ, క్రీడాకారులకు కానీ సమయం చాలా బాగుంది. ఏలినాటి ప్రభావం కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ సమస్యలు అంటూ ఏమీ లేవు. మహర్దశ చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి భయపడకుండా ఏదైనా సరే ముందుకి చక్కగా నడవండి, అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి కూడా సంకల్పంతో చేసినట్లయితే మీకు అనుకున్న సమస్యలను ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రం వాళ్ళు మకర రాశి వాళ్ళు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి 3 నక్షత్రం వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ఏలినాడ్స్ నడిచింది. ఏలినాడ్స్ అనే ప్రభావం నడిచినా కూడా కొంచెం సమస్యలు వచ్చినా కూడా అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. ఇక్కడ టైం చాలా బాగుంది. ఏదైనా సరే మీ చేతిలోనే ఉంది. మంచి పనులు చేయడానికి కూడా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి. ఈ రాశి వాళ్ళు చక్కగా విషదైవాన్ని నిత్యము పారాయణ చేయండి. చేసినట్లయితే ఏదైనా సరే మనం చేసే పనిని బట్టే, మన ధ్యాసను బట్టే భగవంతుడు అన్ని విధాలా సహకరిస్తారు. అదే గ్రహించుకొని చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి సమస్య అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకు చాలా మటుకు ఆశలు వేసుకొని ఇంకేం కాదు, ఈ కార్యక్రమాలు ఏం చేసినా కూడా అవ్వట్లేదని బాధపడుతున్నారు. బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు టైం ప్రజెంట్ బాగానే ఉంది కాబట్టి శని ప్రభావం కూడా చాలా మటుకు అయిపోయింది. భయపడవలసింది. అన్ని విధాలా కూడా దైవానుగ్రహంతో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా కొలిక్కి వస్తాయి. ఎవరికైనా ధనం ఇచ్చినట్లయితే అది రావటమే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ధనం తొందరగా ఎవరికి ఇవ్వకండి. ఇచ్చినట్లయితే రావటం
రాలేకపోవటం, మీరు అడగలేకపోవటం కూడా సమస్య అధికంగా ఉంటుంది. ఏదైనా డబ్బు మీ దగ్గర ఉందంటే ఆ డబ్బుని ఒక పనికి ఉపయోగించండి. స్థలాల కొనడమో, బంగారం కొనడమో అలా చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా నిలబడుతుంది, బాగుంటుంది. కొన్ని విషయాల్లో భార్య మాట ప్రతిదీ కూడా శ్రీమతి మాటని తీసుకోండి. ఆవిడ చెప్పినట్టు విన్నట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా ప్లాన్గా ఉంటుంది, ప్రతి కూడా ప్లాన్తో చేస్తారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. వీళ్ళు సంపాదనే కాదు, ఏదైనా సరే మాట నిక్కచ్చిగా ఉంటుంది, కరెక్ట్గా మాట్లాడతారు, అన్ని విషయాలు కూడా మంచి అభిప్రాయంతోనే ఉంటారు. చదువుల్లో కూడా సభలు సమావేశాల్లో పాల్గొంటారు, పీఠాధిపతులను కలుస్తుంటారు, పెద్ద పెద్ద అవార్డ్స్ అందుకుంటారు, అన్ని విషయాలు కూడా బాగుంటుంది. కానీ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అనుకోకుండా మంచి పురోగతి కానవస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. పెరిగినా భయపడకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్ వచ్చి అధికారం పెరిగిందంటే దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఆ పని కూడా పెరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవే కాబట్టి భయపడకండి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చేయాలనుకున్న కార్యక్రమం ఏదైనా సరే చక్కగా శ్రీకారం చుట్టండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. అప్పుడప్పుడు మీరు ప్రతి విషయానికి చికాకు పడుతుంటారు. ఏమిటి చికాకు అని తెలుసుకోరు. ఆ చికాకు కూడా ఎందువల్ల వస్తుందంటే కొన్ని సమస్యలు, ఏవో సమస్యలు, మానసిక సమస్యలు, ఫ్యామిలీ కుటుంబ సమస్యలు, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో ఇలాంటి చికాకుని ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ సహజం కాబట్టి భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఏలినాటి శని కూడా చాలా మటుకు మనకి అయిపోయింది. ఎందుకంటే ఏలినాటి శని ఉన్నప్పుడు చికాకు పడ్డా కూడా ఇప్పుడు అంత పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి ఈ కుంభరాశిలో 3 నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పురవ నక్షత్రాల వాళ్ళు ఉంటారు. ఈ 3 నక్షత్రాల వాళ్ళకు కూడా టైం చాలా బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రతి కూడా చేయాలి, దృఢ సంకల్పంతో నిర్వహించండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయుని పూజ చేయండి. స్వామివారికి అప్పుడప్పుడు స్వామివారికి గంధంతో కానీ కుంకంతో కానీ అభిషేకం చేయించండి. చేయించినట్టయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం చికాకులు అధికంగానే ఉన్నాయి. ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఏలినాటి శని ప్రభావం అనేది కంటిన్యూగా చికాకు పెట్టడు, ఆఫ్గా పెడుతూ ఉంటారు. ఆయన పెట్టినా కూడా వీళ్ళకి గురుబలం ఉంటుంది, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరికన్నా ఇచ్చినా కూడా రావటం కష్టమే. ఏదైనా వ్యాపారాలు చేయాలంటే వస్త్ర వ్యాపారాలు కానీ, నూలు వ్యాపారాలు కానీ చేయండి. చిన్న తరహా పరిశ్రమలు కూడా చేసుకోండి, అలాంటివి కూడా బాగా కలిసి వస్తాయి. కుటీర పరిశ్రమల విషయంలో కూడా బాగా కలిసి వస్తాయి. అప్పుడప్పుడు క్యాటరింగ్ రంగాల వాళ్ళకి, అప్పుడు కర్రీ పాయింట్లకు కూడా, అలాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. చదువు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని మనం చేయిదాచుకోకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీనరాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటుంది. భార్యాభర్తలు కూడా అన్ని విధాలు బాగానే ఉంటారు, కానీ కొంచెం ఫైనాన్షియల్గా చికాకు వచ్చినప్పుడు చికాకు పడుతూ ఉంటారు. విద్యార్థులు కూడా ఇద్దరు కూడా చదువుల్లో మంచి అభివృద్ధి కానవస్తుంది. చదువుల్లో కాదు, ప్రతి విషయంలో కూడా ముందే ఉంటారు, మాస్టర్స్ చేస్తారు. ఉద్యోగంలో కూడా మంచి పురోభివృద్ధి కానవస్తుంది. కొంచెం వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేసుకోండి, అనుకోకుండా అయిపోతే. కొంచెం కులాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటారు, చేసినా కూడా సఫలీకృతులు అవుతారు. కాబట్టి భయపడకండి. ప్రతిదీ కూడా మనిషికి మనోధైర్యం ఉండాలి. మనోధైర్యాలు విడనాడకుండా హ్యాపీగా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కనీసం నెలకోసారి కానీ 3 నెలలకోసారి కానీ శనికి తైలాభిషేకం చేయించండి. స్వామివారికి శైలాభిషేకం చేయించి దాంతోపాటు ఈశ్వరాభిషేకం కూడా చేస్తూ ఉండండి. మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఏదైనా సరే దోషం ఉన్నప్పుడే కదా మనం దానికి రెమెడీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఈజీగా ప్రతిదీ కూడా సాల్వ్ అవుతాయి. చేసుకోకుండా శనిని తిట్టుకుంటూ శని అనుకుంటూ ఉంటే పనులు కావు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు సమస్యని గట్టిగా ప్రయత్నం చేసి సాల్వ్ చేసుకోవాలి. దానికి దైవానుగ్రహం కూడా మనకి పూర్తిగా ఉండాలి. ఉన్నప్పుడే మన సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీనరాశి వాళ్ళు చక్కగా గురువుని పూజ చేసుకోండి, అన్ని విషయాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా, ఎందుకంటే పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు చక్కగా మీనరాశి వాళ్ళు అవుతారు. ఈ 3 టాప్ నక్షత్రాలు ఏది చేసినా సరే వీళ్ళకి సంకల్పశక్తి అవుతుంది. ప్రతి పని కూడా
తొందరపాటు స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్నేహితులు మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారు. అది కూడా గ్రహించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా దక్షిణామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి ఆవుపాలతో అభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.